టీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి నిరోధక పార్టీలోని ఏఐసీసీ కార్యదర్శి మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు సచిన్ సావంత్ తెలిపారు. శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆయన ఆదిలాబాద్ పట్టణంలోని హోటల్ పంచవటిలో మీడియాతో మాట్లాడారు. అనవసరపు అబద్ధపు ఆరోపణలతో రెండు పార్టీలు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు. మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న బీజేపీ రాముడు వేరని, దేశంలోని హిందువుల రాముడు వేరని అన్నారు. రాముడు అందరినీ ఒకేలా ఆదరించి ప్రేమతో రామరాజ్య పాలన కొనసాగిస్తే బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. ఆ పార్టీ అంబాసిడర్ కాదు, ఎప్పుడు మూలకు పడిందని, కనీసం రిపేర్ అయ్యేందుకు స్పేర్ పార్ట్స్ కూడా దొరకని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ పురపాలక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. అటు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కంది శ్రీనివాసరెడ్డి కోరారు. ఆదిలాబాద్ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగిరేలా ఓటర్లు తమను ఆశీర్వదించాలని కోరారు. ఇక అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్లో సీట్లు కేటాయించినట్లుగా, ముఖ్యంగా సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చినట్లుగా డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ తెలిపారు. చేతి గుర్తుకే ఓటేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. काँग्रेसला विजयी करा घोषणा घेऊन आणि सगळ्यांना आवाहन त्या ठिकाणी करण्यासाठी आलो. मैं यहाँ कांग्रेस पार्टी को इस आदिलाबाद म्युनिसिपल काउंसिल के चुनाव में भारी मतों से जिताएं, ये आह्वान करने के लिए यहाँ आए. आज देश की जो हालात है आप समझते हैं सभी लोग. भारतीय जनता पार्टी जो जय श्री राम की घोषणा देती है, लेकिन सही मायने में पिछले 12 वर्ष में आपने देखा होगा देश में रावण राज चल. इस देश के संविधान को, लोकतंत्र को तहस नहस करने का काम भारतीय जनता पार्टी कर. पिछले 2-3 दिनों में जो विवाद हम लोकसभा में देख रहे हैं, नेता प्रतिपक्ष राहुल गांधी जी को बोलने नहीं दिया जा रहा, और इतने पिछले लगभग 78 साल के स्वतंत्रता के बाद इतिहास इतना डरपोक प्रधानमंत्री कभी नहीं हुआ होगा. जो अमेरिका के नाम से डरता है, जिसके मुख से चीन ये शब्द नहीं आता, न यहाँ कोई आया है न यहाँ कोई किसी ने अंदर आया सीमा में घुसखोरी की है. चीन के बीआरएस హయాంలో 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బ్రహ్మాండంగా డ్రైనేజ్ల నిర్మాణం కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, వీధి దీపాలు, మంచినీటి సరఫరా కానీ, వీటన్నిటినీ కూడా మెరుగుపరిచేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం పనిచేస్తా ఉన్నది మీ అందరికీ తెలుసు. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని, 6 గ్యారెంటీల హామీల్ని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వెళ్తా ఉన్నది. రేషన్ కార్డులు అందరికీ ఇస్తామని చెప్పినాం. బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులని అందరికీ, బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఒక్కరికి కూడా రాలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క వ్యక్తి కూడా మిగలకుండా అందరికి రేషన్ కార్డు ఇచ్చినాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. 500 రూపాయలకే సిలిండర్ అందజేస్తా ఉన్నాం సబ్సిడీ మీద. ప్రతి మహిళకి ప్రతి నెల మహాలక్ష్మి పథకం ద్వారా ఇవ్వాలని, త్వరలోనే ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు సంకల్పిస్తా ఉన్నారు. అందరినీ కలుపుకుపోయి అభివృద్ధి చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మున్సిపాలిటీ ఎలక్షన్లలో దయచేసి మీరు అవకాశం ఇవ్వండి. మున్సిపాలిటీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. గతంలో పాలకులైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వాళ్ళు కుటుంబ పాలనగా దోచుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఆదిలాబాద్ లో అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. గరీబ్ హటావ్ అనేటువంటి ఏదైతే ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి తూచా తప్పకుండా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తదనేసి, కాబట్టి తప్పకుండా యావత్ ప్రజానికానికి 2 చేతులు జోడించి మేము వేడుకుంటా ఉన్నాం.